అసలు సౌందర్యం అంటే ఏంటి? సో మనం బాహ్యంగా సౌందర్యము అనేసరికి మనకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది అంటే కళ్ళకు కనిపించేదే సౌందర్యము అనుకుంటాము. అందరు అంతే కదండి. అందంగా ఉన్నారు అంటే ముక్కిలా ఉండాలి, కళ్ళులా ఉండాలి. అది అలాంటి విచారధారణ వల్లే సమాజంలో చాలా చెడు జరుగుతుంది అసలు అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఒకరు బాగున్నారు అంటే అది నాకు కావాలి అని అనిపిస్తుంది, వాళ్ళు నాకు కావాలి అనిపిస్తుంది, దాన్ని ఉపభోగించాలి అన్న ఒక బుద్ధి కలుగుతుంది మనిషికి, అంతే కదండి. కాబట్టి నిజమైన వాస్తవం అయిన అందము అంటే పరమాత్మ ఎవరంటారు అంటే పరమాత్మ సచ్చిదానంద స్వరూపాయ, అదే నిజమైన అందం. ఎందుకంటే చూడండి, ఒక మనిషి చాలా అందంగా ఉన్నాడు కానీ ప్రవర్తన బాలేదనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ బాలేదనుకోండి, మిమ్మల్ని మంచి ట్రీట్ చేయట్లేదు, మనం వాళ్ళతో మాట్లాడతామా? మాట్లాడబుద్ధి కాదు ఆటోమేటిక్గా అట్లాంటి వాళ్ళతో. అదే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనం వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి స్టాండర్డ్ ఏంటిది అంటే ముక్కు ఇలా ఉంటే అందము, ఇలాగా ఉండాలి, లిప్స్ ఇలా ఉంటే అందము. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ అనమాట. లేనివన్నీ చేపించుకుంటారు, ఈ లిఫ్ట్ చేయాలి, ఇలాగా ఉండాలి, ఇవన్నీ చేపించుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, సరే ఇవన్నీ చూపించుకుంటున్నారు, చూడడం వల్ల మార్పు వస్తుందని చూపిస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అవుతుంది, వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వేసుకోవాలి, వాళ్ళ జీవన శైలి, ఇవన్నీ మనకు యూట్యూబ్ లో చూపించారు కదండి. కాబట్టి అందంగా మారిపోయిందని ఓన్లీ ఫిజికల్ థింగ్ ని మీరు అందం అనుకుంటున్నారు. బట్ చాలా మంది దాని వల్ల కూడా చనిపోవడం అనేది జరిగింది, మనం చూస్తున్నాం కదండి. ఆరతి అగర్వాల్ వాజ్ వెరీ గుడ్ యాక్టర్, మంచి యాక్ట్రెస్. అవును, షీ డైడ్ ఆన్ ద ఆపరేషన్ టేబుల్, అంతే కదండి. సో ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి, మనకు చెప్తున్నారా? చెప్పట్లేదు. సో నిజమైన అందం మీరు ఇప్పుడు కూడా హీరోయిన్స్ లో కనుక చూస్తే ఎవరైతే బాగా అసలు యోగా ఇవన్నీ ప్రాణాయామం చేసుకుంటారో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మై గురూజీ అండి, హీ 76 years old, ఇప్పటికి 40 years లాగా కనిపిస్తారు. నో ఆపరేషన్, నో సర్జరీ. ఎలాగా అంటే మీ ఫుడ్ మెయింటెనెన్స్, యోగా, ప్రాణాయామం, ఎప్పుడు హ్యాపీగా గల లైఫ్ స్టైల్, మెడిటేషన్ చేస్తే ఛాలెంజింగ్ గా మనం చాలా యంగ్ గా కనిపిస్తాం. బ్రహ్మచర్య పాటించడం చూడండి, వాళ్ళలో ఒక గ్లో ఉంటుంది, ఆటోమేటిక్ గా ఒక శక్తి అనేది వస్తుంది. సో ఇట్లాగా మనం అంతర్బాహ్యంగా ఇట్లాంటివన్నీ యోగిక్ పద్ధతిలో మనం పాటిస్తే అందం అనేది వస్తుంది, శారీరకంగా కూడా మీకు కావాలి అంటే. రెండవది ఏంటిది అంటే శరీరమే అందము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే పాపం చేస్తారు ఖచ్చితంగా. సో అందం అనేది శరీరంలో ఉండదండి, అందం అన్నది చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. నేను ఒక పాత సినిమా చూశానండి, అంటే అది తమిళ్ సినిమా, డబ్డ్ అనమాట. దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది, నాకు అది చాలా నచ్చింది అనమాట. ఒక అబ్బాయి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతుంటే నువ్వు పర్ఫెక్ట్ కాదు అని, ఇంకా అందంగా ఉండాలని హీరో అనుకుంటాడు అనమాట హీరోయిన్ గురించి. సో ఏదో గొడవ పడి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఒరే నేను నిన్ననే పెళ్లి చేసుకుంటాను అంటే, ఏంట్రా నాకు చెప్పలేదు నువ్వు అంటాడు. సరే మరి వదినమ్మ ఎక్కడ కల్పించు అంటే తను కుంటూ వస్తుంది, దాదాపు 4 కాళ్ళ నడిచొస్తుంది. సో వీడు షాక్ అవుతాడు అనమాట, అదేంటిది ఈ అమ్మాయినా పెళ్లి చేసింది, నువ్వు ప్రేమించాలన్న ఈ అమ్మాయినా అంటే అవును అంటాడు. సో షాక్ అవుతాడు అనమాట. అంటే వీడికి వెంటనే గుర్తొస్తుంది, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని కూడా నేను ఈ ముక్కిలా ఉంది, నోరిలా ఉంది, ఇంత పేరు పెడుతున్నాను, ఎలా ప్రేమించావురా అంటే, ఒరే నువ్వు తను శరీరాన్ని చూస్తున్నావురా, తన మనసును చూడలేదు, ఇన్ని సంవత్సరాలు నాకు ఒక తల్లి దొరికిందిరా, ఒక చెల్లి దొరికిందిరా, తనలో నాకు ఒక ఫ్రెండ్ దొరికిందిరా, తను ఇవన్నీ చూసుకోవాలి అసలు వైఫ్ లో క్యారెక్టర్స్ అన్ని. సో మంచి సులక్షణ వైఫ్ ఆర్ మంచి క్యారెక్టర్ ఉన్న హస్బెండే నిజమైన అందం అండి. అందం చూసుకొని పెళ్లి చేసుకుంటారు, కొన్ని రోజులు డివోర్స్ అయిపోతుంది. సో అందం అనేది శారీరకం కాదు, బాడీ అంతే కదండి. ఇప్పుడు అందంగా ఉన్నావు అంటాం, రేపు ఇద్దరు స్కిన్ డిసీజ్ వచ్చింది, ఆ అందం పోతుంది. సో ఇప్పుడు నీకు అందంగా కనిపించే రేపు అందంగా కనిపించదు కదా. సో శరీరాన్ని అందంగా అని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా, మనసు, చరిత్ర అదే నిజమైన అందం అండి. నేను ఎప్పుడు కూడా ఉదాహరణ చెప్పాలి అంటే మా గురువు గారి గురించి, శ్రీల ప్రభుపాద గురించి చెప్తూ ఉంటాను. శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్, పొట్టిగా ఉంటారు, ముక్కు పెద్దగా ఉంటది. అసలు అంటే మనం రోల్ మోడల్స్ గనక చూస్తే హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యూటీ. బట్ మా డివోటీస్ కోసం మేము మా గురువు గారిని, శ్రీల ప్రభుపాదని ఇలా చూసుకుంటూ మా జీవితం అంతా గడిచిస్తాం. మా జీవితం అందంగా మార్చిన గురువులు వీళ్ళు. అది సో వాళ్ళలో ఏం బ్యూటీ ఉంది? గుడ్ క్యారెక్టర్. సో మంచి క్యారెక్టర్, 10 మందికి ఆనందాన్ని ఇచ్చే ఒక గుణం ఎప్పుడైనా ఉంటే మనం వాళ్ళతో కూర్చుంటాం, మనం వాళ్ళతో మాట్లాడగలుగుతాం, మనం వాళ్ళని స్మరించినా కూడా ఒక ఆనంద అన్న అనుభూతి కలుగుతుంది. అదే మంచి చరిత్రయే, మంచి గుణమే నిజమైన జీవితాలను ఇన్స్పైర్ చేసేదే అసలైన సౌందర్యం. ఎస్ అండి. థ్యాంక్ యూ.